నేరాల నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు మంచిర్యాల జిల్లా మందమరి సర్కిల్ కార్యాలయ పరిధిలో పోలీస్ సిబ్బందికి రామగుండం కమిషనర్ ప్రత్యేక మార్గదర్శకాలను చేస్తూ నిత్యం పరిరక్షణకు పెద్దపీఠం వేస్తూ పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రతి కాలనీలో ప్రధాన కూడలీల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా మార్చింది. ఈ ప్రక్రియ 50% పూర్తయినప్పటికీ ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. అలానే గ్రామీణ ప్రాంతాలలో సైతం సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీని వలన స్టేషన్తో పాటు ప్రధాన కేంద్రాల నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని, తద్వారా నేరాలను నియంత్రిస్తూ నేర ప్రవృత్తి కలిగిన వారిపై చర్యలు చేపట్టడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, కావున ప్రజలు సైతం నేరాల నియంత్రణకు తమ వంతు బాధ్యతను తీసుకుంటూ పోలీస్ సిబ్బందికి తగిన సహకారాలు అందించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మందమరి పట్టణ ప్రజలకు మందమరి పోలీస్ శాఖ తరఫున తెలియజేయని విషయం ఏమనగా, మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు చాలా కార్యక్రమాల ద్వారా సీసీ కెమెరాలు, కమ్యూనిటీ కెమెరా ద్వారా మన దగ్గర శిల్కేలో కానీ, తర్వాత లక్ష్మీవాణి కాలనీలో కానీ ఒక 60 వరకు కెమెరాలు మనం పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది సొంతంగా ముందుకు వచ్చేసి మాకు ప్రతి ఇంటికి కూడా కెమెరా కావాలని చెప్పి చాలా మంది ముందుకు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకు సరైన సలహాలు ఇస్తూ, తర్వాత వాళ్ళ ద్వారా టెక్నీషియన్ ద్వారా వాళ్ళకు కెమెరా పెట్టి జరుగుతుంది. ఇంకా చాలా మంది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో టీవీ ఎలాగ ఉంటుందో, ప్రతి ఇంట్లో మొబైల్ మనం ఎలా ఏ విధంగా వాడుతూ ఉన్నామో, ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా అనేది అంతే ముఖ్యమని చెప్పి నేను చెప్తా ఉన్నాము. సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరా 100 మంది పోలీసులు సమానం. ప్రతి టైంలో మనం పోలీసు అనేది ఇంటికి రాకపోవచ్చు, కానీ సీసీ కెమెరా ఉంటే అక్కడ పోలీసు ఉన్నట్టే భావిస్తే బాగుంటుంది. అదేవిధంగా సీసీ కెమెరా వల్ల ఉపయోగం ఏమంటే, ఒక తప్పు జరిగినప్పుడు తప్పులో ఎవరి తప్పు ఎవరు పని చెప్పడానికి అర్థమవుతా ఉంది. తర్వాత సీసీ కెమెరా ఉన్నట్లయితే దొంగలు కానీ ఇటువంటి అవాంఛన ఏమైనా శక్తులు అక్కడ రానికి కూడా రావు. కెమెరా చూసి చాలా భయపడాల్సిన అవసరం ఉంటుంది. మేము చూస్తే కెమెరా ఉన్న ప్రదేశాల్లో దొంగతనాలు కానీ, తర్వాత యువకులు కూడా తిరగడానికి భయపడతా ఉన్నారు. కెమెరా లేని ప్రాంతాల్లో వాళ్ళు ఎంచుకొని కెమెరా లేని ప్రాంతాల్లోనే చాలా మంది తిరుగుతూ ఉన్నారు. సో కెమెరాలు పెట్టుకోవాల్సిన ఎంతైనా ఉన్నది. కెమెరాలు తప్పకుండా పెట్టుకుంటే మాకు ఎంత ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు కూడా స్వీయ రక్షణ కోసం కెమెరాలు తప్పకుండా అవసరం. కెమెరాలు పెట్టుకొని పోలీస్ శాఖకు సహాయపడాల్సి కోరుచుకుంటున్నాము. మీకు కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు చూస్తే పోయిన నెలలో ఒక చిన్న పాప తప్పిపోతే కెమెరా ద్వారా మనము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి ఇంటికి పాపను అపాయించడం జరిగింది. ఒక దొంగతనం కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దొంగతనం చేసినప్పుడు నేను కాదు అని చెప్పిన వ్యక్తులను మనం ఎట్లా ఏ విధంగా అయిందో చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకున్న చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కెమెరా పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా కెమెరా ఎందుకు అవసరమో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కెమెరా పెట్టుకోవాల్సిందని చెప్పేసి సీసీ కెమెరాల వల్ల మీకు చాలా ఉపయోగం అని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. ఈ విధంగా తల్లిదండ్రులకు మేము చెప్పాల్సిన ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతోటి మైనర్ పిల్లలకు బైక్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు బండ్ల మీద బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామని చెప్పేసి మా ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ మేము పరీక్ష చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము పరీక్షలు చేసేసి ఇక్కడ ఎవరెవరు మైనర్ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళ బైక్ నెంబర్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ చూసుకుంటూ చేస్తూ ఉన్నాము. ఇలా మైనర్ పిల్లలు బైక్స్ ఇవ్వడం వల్ల ఏ విధంగా నష్ట జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చేస్తూ ఉన్నాం. తర్వాత మైనర్ పిల్లలు బైక్స్ ఇస్తే పిల్లలు ఏ తప్పు చేసినప్పుడు దానికి కారణం బైక్ ఇవ్వడం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా కంట్రోల్ రూమ్ ద్వారా మనం ప్రతి కూడా నిరంతరం పరీక్ష చేస్తూ వాళ్ళ యొక్క చూస్తూ ఉన్నాం. మైనర్ పిల్లలు కాకుండా ఈ అసాంఘిక శక్తులు కానీ, తర్వాత రోడ్డు పైన అనవసరంగా తిరిగే వ్యక్తుల గురించి కూడా ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ ద్వారా మేము అందరినీ కూడా పరీక్షిస్తున్నాము. మీ కెమెరా పెట్టుకుంటే మీ కెమెరాలు కూడా మన పోలీస్ స్టేషన్కి అనుసంధించుకొని అక్కడి నుంచి కూడా మనం ఇక్కడ నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ చూస్తూ ఉంటాము. ఈ విధంగా మా పోలీస్ కంట్రోల్ రూమ్లో సంతోషమైన కానిస్టేబుల్ ద్వారా మేము ప్రతిరోజు అక్కడ జరిగిన విషయాలు కానీ, తర్వాత మా కాంబినేషన్ విషయాలు కానీ, తర్వాత మా పోలీస్ సిబ్బంది యొక్క కానీ, ప్రజల యొక్క నడవడికలు కానీ, ముఖ్యంగా బస్ స్టాండ్ ఏరియా చూస్తే రాత్రిపూట ఈ విధంగా కనబడతా ఉంది. అదేవిధంగా ముందుకు వస్తుంది ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ విధంగా రష్ ఉంటుంది. తర్వాత ప్రజలు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా మానిటరింగ్ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తూ ఉంటాము. అదేవిధంగా అక్కడ జరిగినప్పుడు వెంటనే మా బ్లూ కోడ్ ద్వారా కాన్స్టేబుల్ చెప్తే మా బ్లూ కోడ్ ద్వారా పెట్టడానికి పంపించేసి అక్కడ మొత్తం మానిటరింగ్ చేసి మన యొక్క కండిషన్ మన కంట్రోల్ తీసుకునే విధంగా మేము చేస్తూ ఉన్నాము. ప్రజలకు చెప్పాల్సిన ఒకటి విషయం, మన పోలీస్ కెమెరాలు అనేవి ఉంటాయి, నడుస్తూ ఉంటే మేము చేస్తూ ఉంటాం. కానీ
ప్రతి ఇంటికి మనం కెమెరాలు పెట్టలేము కాబట్టి ప్రతి ఇంటికి కెమెరా పెట్టుకున్న బాధ్యత మీ అందరిపైన ఉన్నది. కెమెరాలు పెట్టుకోవడం వల్ల మీ యొక్క ఇంటి దగ్గర పోలీసు ఉన్నట్టని చెప్పేసి మీరు భావించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఇంటికి సీసీ కెమెరా, మనం సెల్ ఫోన్ ఏ విధంగా మనం వాడుతూ ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ ఎట్లా వాడుతుంది, ప్రతి ఇంట్లో టీవీ ఎట్లా ఉంటుందో ప్రతి ఇంటికి రాను రోజుల్లో సీసీ కెమెరా అంత ముఖ్యంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను.